హాయ్ ఫ్రెండ్స్, 10వ తరగతికి సంబంధించిన ఫలితాలు అనేవి విడుదల చేయనున్నారు. అయితే ఈ యొక్క ఫలితాలకు సంబంధించింది ఈ యొక్క వెబ్సైట్లో ఎలా చూడాలనేది ఈ వీడియోలో వివరిస్తాను. అయితే మనకి 10వ తరగతికి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది మార్చి 18వ తేదీ నుంచి 30 తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు అనేవి నిర్వహించడం జరిగింది. మొత్తం మనకి 6,54,503 మంది ఫీజు చెల్లించగా 6.23 లక్షల మంది ఎగ్జామినేషన్కి అనేది హాజరయ్యారు. ప్రైవేట్కి సంబంధించి చూసుకున్నట్లయితే 1.02 లక్షల మంది కూడా పరీక్ష అనేది హాజరయ్యారు. అయితే ఎగ్జామినేషన్ అనేది రాశారు. అయితే దీనికి సంబంధించిన రిజల్ట్స్ అనేవి ఇప్పుడు విడుదల చేసిన తర్వాత మనకి వెబ్సైట్లో మీరు ఖచ్చితంగా చూసుకోవాల్సింది ఏంటంటే, కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ అనేది ఇస్తున్నాను. ఈ యొక్క వెబ్సైట్ ద్వారా మీరు ఈ రిజల్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఎవరైతే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేసి కూడా మీరు రిజల్ట్ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించిన ఒక వెబ్సైట్ అని ఇస్తున్నాను. ఈనాడు.netకి సంబంధించిన ఒక వెబ్సైట్ అనేది ఇస్తున్నాను. దీంతోపాటు 5 లింకులు అనేవి ఈ యొక్క డిస్క్రిప్షన్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇలా ఉంటుంది. దీని యొక్క మీ యొక్క రోల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ కొడితే మీ యొక్క మార్కుల వివరాలు అనేవి ఇలా వస్తుంది. ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్, మ్యాథమెటిక్స్, సైన్స్, శ్వాసలు సంబంధించినవి. ఇక్కడ టోటల్ అనేవి మార్క్స్ అనేవి ఇలాగా మీకు వస్తుంది. ఇక్కడ రిజల్ట్ అనేది తెలుస్తుంది. అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఇలాగా అనేది మీరు చెక్ చేసుకునే అవకాశం అనేది ఉంది. 10th క్లాస్ సంబంధించిన మార్క్స్ అనేవి ఇలా ఈనాడులో కూడా మనకి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ కొడితే చేసుకోవచ్చు. మొబైల్లో కూడా మీరు ఈ యొక్క మార్క్స్ అనేవి చెక్ చేసుకునే అవకాశం అనేది ఉంది. ఈ యొక్క ఫలితాలకు సంబంధించిన వివరాలను చూసుకున్నట్లయితే మనకి 11:30కి ఈ యొక్క ఫలితాలు అనేవి విడుదల చేస్తారని మనకి అఫీషియల్గా వచ్చింది. అయితే 11 గంటలకి ఈ యొక్క ఫలితాలు విడుదల చేయాల్సి ఉంది. కాకపోతే ఒక 30 మినిట్స్ అనేవి లేట్ అనేది సమాచారం అనేది అందింది. ఈ యొక్క రిజల్ట్కి సంబంధించిన కింద డిస్క్రిప్షన్ అనేది ఇస్తున్నాను. ఆ డిస్క్రిప్షన్లో ఈ లింక్స్ అనేవి మీకు పనిచేస్తాయి. ఈ లింక్స్ ద్వారా మీరు ఈ యొక్క ఫలితాలు అనేవి చెక్ చేసుకోండి. ఇంకా ఎటువంటి డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి. నేను కామెంట్ సెక్షన్లో కూడా మీకు ఈ యొక్క రిజల్ట్కి సంబంధించిన ఈ లింక్స్ అనేవి పిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.